నిమ్మకూరులో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే మాదిరిగా ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇప్పుడు కొంతమందికి ఇక్కడే ఒక కృష్ణారెడ్డి గారు మెగా ఉన్నారు. మీ పక్క మండలమే, ఈ మండలమే పామరే అనుకుంటా, గుడివాడ మండలం, గుడ్లవల్లేరు, జోగుపల్లిలో ఆయన బాగా వ్యాపారం చేశాడు, డబ్బులు ఉన్నాయి. ఒక 30-40 కోట్ల రూపాయలు లేకుంటే ఇంకా ఎక్కువ పెడుతుంటాడు. 50 కోట్ల రూపాయలు సంవత్సరానికి సిఎస్ఆర్ కింద పెడతాడు. ఆ 50 కోట్లు తీసుకొని ఒక 50,000 కుటుంబాలను అడాప్ట్ చేసుకుని ఒక సిఓని పెట్టి 50,000 కుటుంబాలని ఒక 5 ఏళ్లలో పైకి తేగలిగితే, ఒక కంపెనీ ఎట్లా పైకి తీసుకొస్తారు ఆ విధంగా చేయగలిగితే ఎంత మార్పు వస్తుందో మీరే ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రాంతానికి అది చేయగలిగితే దానికంటే జీవితంలో ఇంకొక సాటిస్ఫాక్షన్ ఉండదు. అది చేపించేదానికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విధంగా చాలామంది వాళ్ళ శక్తి సామర్థ్యం బట్టి అడాప్షన్ ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు మనుషులే కాకుండా మీకు ఆస్తి, భూమి ఉంటే భూమి, వ్యాపారం ఉంటే వ్యాపారం, అదే మాదిరిగా మీకుండే చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ పనులు చేస్తున్నారో ఆ పనిలోనే కెపాసిటీ బిల్డింగ్. ఇప్పుడు మన వాళ్ళు ఒక బండి తీసుకొచ్చి పెట్టారు, తోపుడు బండి ఉండేది. తోపుడు బండిలో చాలా ఇబ్బందులు, అది తొయ్యాలి. ఇది బ్రహ్మాండంగా ఇదైపోతుంది, స్కూటర్ మారిగా ఉంటుంది, ఎక్కడ కావాలి ఇక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలి బండి ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, వస్తువులు కూడా హైజీనిక్గా పెట్టచ్చు. 5 స్టార్ హోటల్లో తిరుబండారాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఈ బండిలో పెట్టుకొని తిరిగే పరిస్థితి వస్తుంది. అది ఒక చిన్న మాడిఫికేషన్ మాత్రం. అక్కడ మీరు 50 రూపాయలు 100 రూపాయలు రోజు సంపాదిస్తే దీంట్లో 300-400 రూపాయలు ఈజీగా సంపాదించే పరిస్థితి వస్తుంది. ఇట ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ ఇలాంటివన్నీ తీసుకురావాలని ఒక విధంగా ఆలోచిస్తే మీకుండే ఇప్పుడుకుండే స్పాన్సర్ చేసేవాళ్ళు, మెంటరింగ్ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఇది ప్రారంభం మాత్రం. దీనికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అందరి ఆలోచనలు తీసుకొని ప్రపంచంలో ఒకప్పుడు మీరు ఆలోచిస్తే ఎప్పుడు కూడా రోడ్లు అధ్వానంగా ఉండేటివి ఇండియాలో. నేను మలేషియాకు పోయాను, చిన్న దేశం మలేషియా, 2 కోట్ల జనాభా. ఆ దేశానికి పోతే ఒక రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ చూశాను, 8 లేన్ రోడ్డు BOT కింద వేశారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది అప్పట్లోనే 110 కోట్ల జనాభా మన దేశానికి, ఒక్క రోడ్డు సరిగా లేదు. ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారి దగ్గరికి వచ్చి మనం కూడా ఇలాంటి రోడ్లు వేయాలంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే, కాదు ఆలోచన ఉంటే డబ్బులు వస్తాయి, రోడ్డు అవుతుంది, మనం వేద్దామని వేస్తే ఫస్ట్ బిట్ వేసింది నెల్లూరు నుంచి చెన్నై వరకు వేసాం. అది వేసిన తర్వాత ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ బాగుందంటే అక్కడి నుంచి దేశమంతా గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఊరికి నేషనల్ హైవేస్ వచ్చాయి, 2 లేన్ 4 లేన్ 6 లేన్ లేకపోతే 10 లేన్ ఎక్స్ప్రెస్ వేస్ మీరు వేరియస్ వచ్చాయి. ఆ ఆర్గనైజేషన్కి ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి. అంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టంగా. అందుకనే మీరు చూస్తే హైదరాబాద్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం, దానికి ₹1 ఖర్చు లేదు. ఒక పాలసీ ఇచ్చాం, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. వాళ్ళు డబ్బులు తెచ్చారు, ఎయిర్పోర్ట్ కట్టారు, గవర్నమెంట్ రెగ్యులేట్ చేసింది. ఇప్పుడు హైదరాబాద్కి బ్రహ్మాండంగా సంపద వస్తూ ఉందంటే ఆ ఎయిర్పోర్టే కారణం. అలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. ఇదంతా కూడా రివర్స్ డబ్బుల్లో మార్కెటింగ్ చేసి యాడ్స్ ఇవన్నీ పెట్టి తిప్పుతా ఉంటే దానివల్ల యాడ్ మనీ అవన్నీ వస్తాయి. అనేక మార్గాలు, 20 సంవత్సరాలు సోలార్ కూడా పెట్టుకోవచ్చు, సోలార్ పెట్టుకుని కరెంట్ కూడా అవసరం లేదు, జలసగా తిరిగే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ నేను మాట్లాడతాను మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా ఇక్కడుండే వాళ్ళందరూ మీరు ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. మీరు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, మనుషులు ఎంతమంది, ఏ వయసులో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు, ఆ పని కానీ ఇంకొక పని కానీ చేస్తే వాళ్ళ ఆదాయం ఎట్ట పెరుగుతుంది, దానికి కావలసిన మెళకువలు ఏం కావాలి, స్కిల్స్ ఏం కావాలి, వాళ్ళకి ఎట్లా నేర్పించాలి, అవి మీరు నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ ఆదాయం పెరిగే పరిస్థితి వస్తుంది. ఆ ఊర్లో పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదువుతున్నారు,
ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం చదివిస్తే ఉపయోగపడుతుందో, ఏ కాలేజ్ చదివించాలో మీరు ప్లాన్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తారో అదే విధంగా ఈ పిల్లల్ని మీరు చదివించగలిగితే అక్కడి నుంచి మీరే చూడండి మార్పు ఇంకా ఆటోమేటిక్గా వస్తుంది. అది జరగాలి. ఇది అయిన తర్వాత ఎందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నేను పెట్టానంటే, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కోఆర్డినేట్ చేస్తాం, మీకు పోటీ పెడతాం, మంచి వ్యక్తుల్ని సన్మానం చేస్తాం, మళ్ళా ఈ ఊర్లో చేస్తాం, అవసరమైతే రాజధానిలో చేస్తాం. ఎప్పటికప్పుడు మిమ్మల్ని గుర్తించి మీరు చేసిన సేవల్ని, మీరు చేసే పనుల్లో